అందరికీ నమస్కారం. ఈనాటి కథ లంకె బిందెలు. ఒక జమీందారు గారి గ్రామంలో ఒక నిరుపేద రైతు ఉండేవాడు. వాడి దుస్థితి చూసి జమీందారు వాడికి గ్రామానికి దూరంలో ఉన్న కొద్దిపాటి బంజరు పొలం ఇచ్చి బతికున్నంత కాలము అనుభవించమన్నాడు. ఒకనాడు రైతు తన పొలం దున్నుతూ ఉండగా నాగలికి ఏదో అడ్డుపడింది. అక్కడ తవ్వి చూస్తే లంకె బిందెలు కనపడ్డాయి. వాటి నిండా బంగారు కాసులున్నాయి. ఆ బిందెలను ఎలాగైనా పరాయివాడి కన్ను పడకుండా ఇంటికి చేర్చుకుంటే తన దరిద్రం తీరిపోతుంది. ఈ లంకె బిందెల మాట మరో ప్రాణి చెవిన పడిందో వాటిలో ఒక్క కాసు కూడా తనకు దక్కదు. అంతా జమీందారు చెవులు మెలేసి తీసుకుంటాడు. అయితే ఆ బిందెలు చాలా బరువున్నాయి. తాను ఒక్కడూ వాటిని ఇంటికి చేర్చటం అసంభవం. తన భార్య కూడా సహాయపడాలి. కాని దాని నోట నువ్వు గింజ నానదు. అది ఒట్టి వెర్రిబాగులది. రైతు ఎంతోసేపు దీర్ఘంగా ఆలోచించి చివరకు కర్తవ్యం నిర్ణయించుకున్నాడు. చీకటి పడగానే వాడు కొన్ని చేపలు, ఒక కోడి కొన్నాడు. చేపలను తెచ్చి తన దొడ్లో ఉన్న ఉచ్చులలో పెట్టాడు. కోడి పెట్టెను తీసుకుపోయి చెరువులో వేసిన వలలో పెట్టేశాడు. తరువాత ఖాళీ చేతులతో ఇంట్లోకి వెళ్ళాడు. ఎప్పుడూ ఉత్త చేతులాడించుకుంటూ వస్తావు, వంట ఏం చేయను అని పెళ్ళాం లబలబలాడింది. ఊరికే అరవకు, దొడ్లో ఉచ్చులు వేశాను, ఏమైనా పడ్డాయేమో చూద్దాం పదా. చెరువులో వల వేసి కూడా ఉంచాను, అందులో కూడా ఏమైనా చిక్కి ఉండొచ్చు అన్నాడు రైతు. ఇద్దరూ బయలుదేరారు. ఉచ్చుల్లో చేపలు దొరికాయి. వలలో కోడి చిక్కింది. ఎంత చిత్రం, ఎంత చిత్రం అన్నది రైతు పెళ్ళాం. ఇదేం చూశావు, ఇంతకన్నా చిత్రం చెబుతా విను. మన పొలంలో లంకె బిందెలు దొరికాయి. అర్ధరాత్రి వేళ మనం పోయి వాటిని తెచ్చుకోవాలి. ఎవరికీ తెలియరాదు సుమా. తెలిస్తే ఆ బిందెల్లో ఉన్న బంగారం మనకు దక్కదు. జాగ్రత్త అన్నాడు రైతు. ఇద్దరూ చీకట్లో పడి పొలానికి వెళ్లారు. అక్కడ ఒక చోట ఎర్ర నీళ్లు, ఒక మండా సిద్ధంగా ఉంచాడు రైతు. ఆ చీకట్లో వాడు మండను ఎర్ర నీళ్లలో ముంచి తన పెళ్ళాం మీద విదిలించాడు. వాన కురుస్తుందేమిటి అంటూ పెళ్ళాం తల ఎత్తి చూసింది. ఎక్కడా చిన్న మబ్బు తునక కూడా లేదు. నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. మబ్బు లేకుండా వానేమిటి అన్నది రైతు పెళ్ళాం. మబ్బు లేని వాన నెత్తురు వాన, నీకు తెలీదా అన్నాడు రైతు. అట్లాగా అన్నది రైతు పెళ్ళాం. తరువాత ఇద్దరూ లంకె బిందెలు మోసుకొని ఇంటికి బయలుదేరారు. వాళ్ళు జమీందారు గారి ఇంటి వెనకగా వచ్చేటప్పుడు 2-3 ఆవులు మూలిగినట్టుగా అరిచాయి. అదేమిటి అన్నది రైతు పెళ్ళాం భయంతో. ఏం లేదులే, జమీందారు గారిని దయ్యాలెత్తుకుపోయాయట, అందుకని నౌకర్లు ఏడుస్తున్నారు అన్నాడు రైతు. అట్టాగా అన్నది రైతు పెళ్ళాం మళ్ళీ ఆశ్చర్యంగా. మొగుడు పెళ్ళాలిద్దరూ ఏ విఘ్నమూ లేకుండా ఇల్లు చేరుకున్నారు. లంకె బిందెలను ఒక చోట పాతిపెట్టారు. రైతు పెళ్ళాం అలసిపోవడం చేత తొందరగా నిద్రపోయింది. రైతు మాత్రం మేలుకొని ఉండి లంకె బిందెలను మళ్లీ తవ్వి తీసి బంగారం ఒక చోట, బిందెలను మరొక చోట పాతిపెట్టి తాను కూడా నిద్రపోయాడు. తెల్లవారి లేస్తూనే పెళ్ళాం రైతుతో, నాకు కాసిని కాసులిస్తావా? మంచి చీరలు, నగలు కొనుక్కుంటాను. మనం ఇప్పుడు డబ్బు గలవాళ్ళం కదా అన్నది. పిచ్చిదానా, మనం ఎడాపెడా బంగారం వాడుతుంటే మన రహస్యం అందరికీ తెలిసిపోదు అన్నాడు రైతు. ఇద్దరూ మాట అనుకొని చివరకు పోట్లాడుకున్నారు. రైతు పెళ్ళాం బావి దగ్గరకు వెళ్లి పొరుగింటావిడ కనపడ్డ మరుక్షణమే, నా మొగుడెంత పిసినుగొట్టో చూసావటమ్మా అన్నది. ఏమైంది అని అన్నది పొరుగావిడ. మళ్ళీ ఎవరితోనూ అనకు. మాకు పొలంలో లంకె బిందెలు దొరికాయి. వాటి నిండా బంగారపు కాసులే. కోకలు కొంటానంటే నా మొగుడు ఒక్క కాసు కూడా ఇవ్వలేదు అన్నది రైతు భార్య. మళ్ళీ రాత్రి పడేలోపుగా లంకె బిందెల వార్త గ్రామంలో చాలా మందికి తెలిసిపోయింది. మరో 2-3 రోజులకు ఈ మాట జమీందారు గారి దాకా వెళ్ళింది. ఆయన ఉగ్రుడై రైతు ఇంటికి వచ్చి
ఓరి దుర్మార్గుడా, ఎంత నమ్మక ద్రోహివి నువ్వు! పాపం కదా అని నీకు పొలం చేసుకోమని ఇస్తే ఆ పొలంలో దొరికిన లంకె బిందెలు కాజేస్తావా? అవి నీ బాబుగాడి సుమ్మా అని రంకెలు పెట్టాడు. రైతు లోపల బెదురుతున్నా పైకి తొనకకుండా, లంకె బిందెలేమిటి బాబూ, మీతో ఎవరన్నారు అన్నాడు. నువ్వు నీ పెళ్ళామో కలిసి ఆ లంకె బిందెలను తెచ్చుకున్నారటగా, ఊళ్ళో అందరికీ అదే చెప్పిందట అన్నాడు జమీందారు. రైతు పెళ్ళాం కేసి చురచురా చూశాడు. ఆ పిచ్చిది మొగుడితో అట్టా చూస్తావేం? నువ్వు నేను కలిసి లంకె బిందెలు పొలం నుంచి మోసుకురాలా? వాటి నిండా బంగారపు కాసులు లేవు అన్నది. అదెప్పుడు అన్నాడు రైతు ఆశ్చర్యం నటిస్తూ. నేను మరిచిపోయాననుకున్నావా? ఆ రాత్రేగా మన ఉచ్చుల్లో చేపలు పడింది, చెరువులో వలేస్తే కోడి పడింది అన్నది భార్య. చుట్టూ మూగిన జనం ఈ పిచ్చి మాటలకు నవ్వసాగారు. ఎందుకలా వింతగా నవ్వుతారు? ఆ రాత్రేగా మబ్బులు లేకుండా నెత్తురువాన కురిసింది అన్నట్టు అర్ధరాత్రి వేళ జమీందారు గారిని దయ్యాలెత్తుకుపోతే నౌకర్లందరూ లబోమని ఏడిచారే ఆ రోజు అన్నది రైతు పెళ్ళాం. ఛీ, ఏమిటి మతిమాలిన మాటలు అని తిట్టి జమీందారు గబగబా బయలుదేరి వెళ్ళిపోయాడు. లంకె బిందెల పుకారు కూడా ఒట్టి పుకారే అని ఆయనకు రూఢి అయిపోయింది. చూడవచ్చిన వాళ్ళు కూడా రైతు పెళ్ళాం చెప్పే ఒక్క మాట నమ్మటానికి లేదనుకుంటూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కథ సమాప్తం.